మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ విధంగా ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉన్నది. ఈరోజు మనము లేవి కాండము అనే అధ్యాయాన్ని మనము చూద్దాము, ధ్యానం చేద్దాము. రేపు మా రేపు కాదు, ఈరోజే మీ అందరికి ఒక వర్క్ ఇవ్వబడుతుంది. ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఎవరైనా గుర్తు చేయండి నాకు. ఆ వర్క్ ఏంటంటే, నేను మీకు ఒక అధ్యాయం ఇస్తాను, ఒకటే అధ్యాయము. ఆ అధ్యాయం మీరు చదవాలి. చదివి మీరు అందులో ఏం గ్రహించారో ఒకవేళ రేపు అడిగితే నాకు చెప్పాలి, ఒక 2 నిమిషాలు అంతే, అంతకుమించి ఏం లేదు. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అధ్యాయం ఇస్తాను ప్రేయర్ చేసి. చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది దాంట్లో. చాలా మీ లైఫ్కి సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి. అది మీరు ఏం గ్రహించారు, దాంట్లో మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు. అంటే మీరు ఆ వచనాలు చదువుతూ ఉంటేనే మీ మైండ్ ఎటు నుంచి ఎటో పోతుంటుంది. చాలా పాయింట్స్ మీకు టచ్ అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా రాసుకోవచ్చు. బైబిల్ చదవటము ఒక అలవాటు అనేది అవుతుంది అన్నమాట. అంటే చాలామంది బైబిల్ చదువుతూ ఉంటారు, కానీ ఈ కోణంలో చదవరు. ఒక అధ్యాయం చదవటానికి ఒక 10 నిమిషాలు పడుతుంది అంతే. దాన్ని గ్రహించడానికి అది మన ఇష్టం అన్నమాట. ఒక్కొక్క వచనము గ్రహిస్తే చాలా బాగుంటుంది. నేను ఆదికాండం మొత్తం కూడా ప్రతి అధ్యాయాన్ని నేను వివరించాను. నిర్గమకాండం కూడా ప్రతి అధ్యాయాన్ని కూడా వివరించాను. అది మన ఛానల్లో ఉంటుంది. లేవి కాండం కూడా ప్రతి అధ్యాయము వివరించాలి. కానీ మళ్ళా దేవుడు ప్రకటన గ్రంథము చెప్పుమంటే, ప్రకటన గ్రంథంలో అధ్యాయం అంతే మనం చెప్పలేము. ఒక వచనంలోనే ఒక రోజంతా చెప్పచ్చు. ఇక అప్పుడు ఇట్లా కాదని చెప్పి ఓన్లీ ప్రకటన గ్రంథం, ఇప్పుడు ఒక అధ్యాయంలో 20 వచనాలు ఉంటే రోజుకొక వచనాన్ని వివరించుకుంటూ వచ్చాము. అట్లా ప్రకటన గ్రంథంలో ఇప్పుడు ఐదో అధ్యాయం నడుస్తుంది. అది మార్నింగ్ టైంలో ఉంటుంది. ఇప్పుడు ఆపేసినాము. రేపటి నుంచి మళ్ళీ మార్నింగ్ ప్రేయరు స్టార్ట్ చేద్దాం. సరిపోయింది ఇప్పుడు చాలా. మార్నింగ్ 4 o'clock to 5:30 ప్రేయరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. మళ్ళీ ప్రకటన గ్రంథం మళ్ళీ స్టార్ట్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఈరోజు ఈ లేవి కాండము గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాం. బైబిల్ మొత్తంలో గుండెకాయ అన్నమాట లేవి కాండము. లేవి కాండంలో చాలా విషయాలు ఉంటాయి, చాలా కోడ్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. ఆడవాళ్ళు ఏ విధంగా ఉండాలి, మగవాళ్ళు ఏ విధంగా ఉండాలి. ఇందులో ఒక పండగలు ఉంటాయి, 8 పండగలేమో. ఆ పండగల గురించి కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మూమెంట్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రతి పండగ యేసు ప్రభుకి సాదృశ్యం. అట్లా చాలా విషయాలు మనకు ఉంటాయి అన్నమాట. ఇవంతా కూడా మనం చూద్దాము. మళ్ళీ లేవి కాండం కూడా ప్రతి అధ్యాయాన్ని వివరిస్తాను, అది కూడా మీరు వినొచ్చు. దాని తర్వాత అప్పుడు పాత నిబంధన లేవి కాండానికి, కొత్త నిబంధన యేసు ప్రభుకి, కొత్త నిబంధనకి ఏమి సంబంధము. పాత నిబంధనలో ఉన్నదంతా కూడా అది ఛాయ, నీడ. కొత్త నిబంధన నిజస్వరూపం. ఛాయను చూస్తూ నిజస్వరూపం దగ్గర రావాలని దేవుని ఒక ఉద్దేశం. ఆ నీడలో ఏముంది, అందులో ఉన్న లోతైన భావాలు మనకి తెలిసినప్పుడు మైండ్ ఎగిరిపోతుంది అన్నమాట. అమ్మ, ఇంత డెప్త్ ఉందా అనిపిస్తుంది. ప్రతి పాయింట్కి, ప్రతి విషయానికి, చిన్న వేసుకున్న బటన్, ఆ బటన్లో ఉన్న చిన్న దారం, ఆ దారం కూడా బైబిల్లో విలువ ఉంటుంది. ఇప్పుడు యాజకులు ఉంటారు, వాళ్ళకి బటన్ కుట్టడానికి బ్లూ కలర్, నీలిమి రంగు అంటే బ్లూ కలర్ కదా, బ్లూ కలర్ దారంతో బటన్ కుట్టాల. ఓన్లీ బ్లూ కలర్ ద్వారంతోనే కుట్టాలని దేవుడు చెప్తాడు. ఆ బ్లూ కలర్ అనే ద్వారము ఎర్ర సముద్రంలో దొరక ఒక చేప లోపల నుంచి తీస్తారు. అయితే ఆ బ్లూ కలర్ దారము కోసము మీరు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి, ఎర్ర సముద్రం దగ్గరలో ఉన్న చేపను తీసుకొచ్చి అందులోకెళ్ళి దారం తయారు చేయమని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే, ఎర్ర సముద్రం పోయినప్పుడల్లా గుర్తు చేసుకోవాలని చెప్పి. అట్లా దేవుడు పండగలు కూడా చేసిండు. ఈ పండగలు చేయండి, సబ్బతు పండగ, లేకపోతే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలమ పండుగ, తర్వాత బూరల పండుగ. ఇట్లా చాలా ఒక 8 పండుగలు ఉంటాయి. పెంతెకోస్తు అనేది కూడా ఒక పండగ అనమాట. అది తర్వాత వస్తుంది, చెప్తాను. ఆ పండగలు ఎందుకు చేయాలి, చేయటం వల్ల ఏమి లాభం. పండగ అంటే ఒక మూమెంట్ని, ఒక చరిత్రను గుర్తు చేసుకోవటం అన్నమాట. మన పిల్లలకు చెప్పటం,
పలానా రోజు పలానా తారీఖు ఇన్ని సంవత్సరాల ముందు ఇది జరిగింది, దీంట్లోకి వెళ్ళి ఇలాంటి పరమార్థం మనం నేర్చుకోవాలి అనేది చెప్పటం కోసం, గుర్తు చేయడం కోసం దేవుడు పండగలు అనే అనే వాతావరణాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు క్రిస్మస్ పండగ ఉంది, లేకపోతే గుడ్ ఫ్రైడే పండగ ఉంది. ఈ పండగ ఏంది అంటే యేసు ప్రభుని గుర్తు చేసుకోవటానికి, సంవత్సరం అంతా మనం చేసిన పాపాలు తప్పుల్ని జ్ఞాపకం చేసుకోవటానికి. హల్లెలూయా. మనం కూడా అప్పుడప్పుడు ఒకసారి పండగ చేస్తూ ఉంటాము. అందరం కలుసుకొని ప్రార్థన చేసుకోవటము, పాటలు పాడటం, ప్రభు వల్ల తీసుకోవటం. ఒకసారి నవంబర్లో వైజాగ్లో చేశాము. అంటే అందరం కలిసి ప్రభువుని జ్ఞాపకం చేసుకొని మరి ఆ ఫెలోషిప్ కాన్ఫరెన్స్ ప్రేయర్ పెట్టి 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ యొక్క ఫలితం కోసము మనం ప్రేయర్ చేయటం, అందరం గెట్ టుగెదర్ అవ్వటానికి ఒక పండగ వాతావరణాన్ని ఏర్పరచుకొని ప్రభువుని స్తుతించాము. అట్లా పండగ అనేది మనం ఎప్పుడు కలిసినా మనకి వస్తూనే ఉంటుంది. సండే మనకి పండగలు. హల్లెలూయా. అన్యులు చెప్తారు మీకు ఓన్లీ 3 పండగలు ఉన్నాయి కదా అంటారు. వాళ్ళకి చెప్పాలా, లేదు మాకు ఎవ్రీ సండే ఒక పండగ అని చెప్పాలి. ఎవ్రీ సండే మంచి బట్టలు వేసుకుంటాము, ప్రభువుని ఆరాధన చేస్తాం, మధ్యాహ్నం వచ్చి చికెన్ మటన్ వండుకొని తింటాము, నచ్చిన ఫుడ్ తింటాం, నచ్చిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, లేదా సండే రోజు ఎవరైనా వస్తారు. మాకు ఎవ్రీ టైము పండగ అని చెప్పాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ టైం కాదు, ఎవ్రీ డే కూడా పండగ అని కూడా చెప్పచ్చు. మనం మంచిది. మనం లేవి కాండంలో వద్దాము. లేవి కాండం గురించి మనం విందాం. ఈ గ్రంథంలో ఏముంది, ఈ గ్రంథంలోకి వెళ్ళి మనం ఏం నేర్చుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవా, మరి లేవి కాండం గ్రంథాన్ని మేము ధ్యానిస్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మనం లేవి కాండం చూద్దాము. లేవి కాండము అనగా లేవీయులకు సంబంధించినది. ఈ పుస్తకమునందు లేవీయులు మరియు యాజకులకు సంబంధించిన వీధులు మరియు ఇశ్రాయేలు జనాంగంలో వారి గోత్రములకు సంబంధించిన విషయాలు విస్తృతంగా చర్చించబడినవి. ఆది కాండంలో ఏమో అన్ని మొదల గురించి మాట్లాడుకుంటూ వచ్చిండు. మనిషి మొదలు, పాపము యొక్క మొదలు, దేవుని బిడ్డల యొక్క మొదలు, తర్వాత వర్షం యొక్క మొదలు, సృష్టిలో ఉన్న మొదలు చాలా గురించి రాశాడు. నిర్గమకాండం అంతా కూడా దేవుడు ఒక మనిషిని, ఒక జనాంగాన్ని ఎలా రక్షించగలుగుతాడు. మనం అందరం కూడా జీవితంలో ఒక్కసారైనా ఆ యోర్దాను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి రావాలి. 50,000 60,000 అవుతుంది అంతే. మీరందరూ ప్రార్థన చేసి ఒక చిట్టి వేసుకొని టైం దొరికితే అక్కడికి వెళ్ళి రండి. చాలా బాగుంటుంది, చాలా విషయం తెలుస్తుంది. 100 సార్లు బైబిల్ ట్రైనింగ్ చేస్తే ఒక్కసారి అక్కడ పోయినట్టు అనమాట. చాలా విషయం మైండ్ పోతుంది మనకి. అంటే దేవుని మీద బాగా ఇంట్రెస్ట్, విశ్వాసం అనేది పెరుగుతుంది. 50,000 60,000 మనం పెట్టుకుంటే మనం వెళ్ళి రావచ్చు. పెద్ద విషయం ఏం కాదు. ఒక్కసారన్నా వెళ్ళి రావాలి. ఎందుకంటే ఆ స్థలాల్లో అసలు ఏమి చెట్లు ఉండవు, వాటర్ ఉండదు, చాలా భయంకరం. మరి ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎలా బతికించాడు 40 ఇయర్స్, ఎలా రోజు ఫుడ్ పెట్టిండో మనకు అర్థం కాదు. అట్లాంటి ప్లేసెస్కి పోయినప్పుడు బాగా విశ్వాసం పెరుగుతుంటుంది. బైబిల్ చదివినప్పుడు కొంచెం అనలైజ్ అవుతుంది, కొంచెం తెలుస్తుంది, కానీ అక్కడ పోతే ఇంకా బాగుంటుంది. అక్కడ పోని వాళ్ళు యూట్యూబ్లో కొడితే కూడా కొంతమంది దేవుని బిడ్డలు వాళ్ళు కెమెరాస్ వేసుకొని ఆ ప్రాంతం అంతా చూపించారు. యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. ఇజ్రాయెల్ దేశము, మరి మోషే మందసము, మోషే మరి మండుచున్న పొద, ఇప్పుడు కూడా ఉంది ఆ పొద. ఆ పొదను చూసి పిచ్చోళం అయిపోతాం. ఇదే నా పొద అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద చర్చ్ కట్టేది అక్కడ. నేను కూడా వెళ్ళలేదు, వెళ్ళాలని చూస్తున్నాను. జీవితంలో ఒక్కసారైనా అక్కడ వెళ్ళి వస్తాను. యోర్దాన్ నది ఎలా ఉంటుంది, నైలు నది ఎలా ఉంటుంది, అప్పటికిప్పటి కొంచెం మారి ఉంటుంది, కానీ మెయిన్ సాదృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుని భక్తులు, దేవుని శిష్యులు, యేసు ప్రభు వారు తిరిగిన ప్లేస్ అది. హల్లెలూయా. రైట్. మనం ఈ లేవి కాండం అనే పుస్తకం మనం చూస్తే లేవీయుల గురించి, యాజకుల గురించి ఉంటుంది. లేవీయులు అనేవాళ్ళు వేరు, యాజకులు అనేవాళ్ళు వేరు. బాగా అర్థం చేసుకోవాలి. యాకోబు భక్తునికి 12 మంది కొడుకులు, ఒక అమ్మాయి, మొత్తం 13 మంది.
యాకోబుకి ఎంతమంది సంతానము అంటే 13 మంది అని చెప్పాలి. 12 అని చెప్తే ఎవరు మీ పాస్టర్ అని అడుగుతారు. 12 మంది కొడుకులు, ఒక అమ్మాయి. అందులో థర్డ్ నంబర్ కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయననే లేవి అన్నమాట. ఆయన గోత్రంలోకి వెళ్ళి మోషే భక్తుడు, అహరోను వీళ్ళందరూ వచ్చారు. నిన్న ఈవినింగ్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు చెప్పాను నేను వాళ్ళ గురించి. వాళ్ళని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుని పని కోసం, దైవజనుడి కోసం వాళ్ళు నిలబడ్డారు. అప్పుడు లేవీయులే నాకు యాజకత్వం చేయాలి అని చెప్పి దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో ఈ పూజారి లేకపోతే పనులు, దైవజనుడు ఇవన్నీ కూడా ఆ లేవి గోత్రికుల నుంచి వస్తారు. ఇంకా మిగతా ఏ గోత్రికుడు కూడా ఆ పని చేయడు. అయితే ఈ యాజకులు అంటే మందిరంలో పనిచేసేవాళ్ళు. బలులు అర్పించటం, ధూప వేదిక వేయటము, రొట్టెలు తయారు చేయటము. అంటే దేవుని మందిరంలో రొట్టెలు చేస్తారనమాట. అదంతా పెద్ద సబ్జెక్టు. ప్రత్యక్ష గుడారం అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను. వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా క్లియర్గా రాశాడు. అందుకే ఈ లేవి కాండం అనేది మనం చదవాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు కూడా పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ లేవి కాండంలో ఉన్న గొప్ప సత్యాలు వాళ్ళకి బయలుపరుస్తారు. హల్లెలూయా. చాలామంది ఏం చెప్తారంటే కొత్త నిబంధన వచ్చింది కదా, పాత నిబంధన కొట్టివేయచ్చు కదా, పాత నిబంధన మనకు అవసరం లేదు అని కొత్త నిబంధన వైపే వెళ్తారు. కానీ ఫస్ట్ మనం పాత నిబంధన తెలుసుకోకుండా కొత్త నిబంధన దగ్గరికి రాలేం మనం. పాత నిబంధనలో చాలా సబ్జెక్ట్ ఉంటుంది కొత్త నిబంధనకి కనెక్ట్ అయ్యేది. కాబట్టి మనము మొదలు నేర్చుకోకుండా, బేసిక్స్ నేర్చుకోకుండా మనం అంతస్తు ఎక్కలేమన్నమాట. మనం మెట్లెక్కాలి అని అంటే ఫస్ట్ కింద నుంచే మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి లేవి కాండం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం యేసు రక్తంతో కడగబడ్డాం కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారం మనం రాజులైన యాజక సమూహం. మనలో ప్రతి వ్యక్తిలో ఒక రాజు ఉన్నాడు, ఒక యాజకుడు కూడా ఉన్నాడు. యేసయ్య రాజై ఉన్నాడు, యాజకుడై ఉన్నాడు. ఆయన రక్తం మనలో ఉంది కాబట్టి, ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం యాజకుడుగా ఉన్నాం. తర్వాత రాజు కూడా ఉన్నాం. రాజు ఏం చేస్తాడు అంటే సమాజాన్ని పరిపాలిస్తాడు. రాజు నైట్ 2 గంటలకు లేస్తాడు, లేకపోతే 2-3 గంటలకు లేస్తాడు. ఆయన ఆ టైంలో లేవాల్సి వస్తుంది. రాజుగారు కదా అని చెప్పి 6-7 గంటల వరకు పడుకుంటాడు, అట్లా ఏమి ఉండదు. రాజు ఏ విధంగా పడుకోవాలి, ఏం చేయాలో కూడా చాలా గ్రంథాల్లో రాయబడ్డది. కాబట్టి రాజు అనే వ్యక్తి 2 గంటలకు లేస్తాడు. 1 గంట 2 గంటలకు లేచి అప్పటి నుంచి తన రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు, శత్రువులు నా గురించి ఏమనుకుంటున్నారు, నా రాజ్యాన్ని విస్తరించాలంటే ఏం చేయాలి, మన రాజ్యంలో ఉన్న బలహీనత ఏంది, బలం ఎంత, ఇవన్నీ కూడా ఆయన టాలీ చేసుకుంటూ ఉంటారు. ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత రాజుదే. అట్లనే మన లోపల రాజు ఉన్నాడు కాబట్టి మనకు తెలిసిన వ్యక్తులు, మన దేశంలో ఉన్న ప్రజలు, మన వంశంలో ఉన్న ప్రజలు, గ్రామస్తులు, వాళ్ళందరూ బాధ్యత ఎవరిది అంటే మనదే అన్నమాట. వాళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేయాలి. మనందరికి ఒక రారాజు ఉన్నాడు. మనం రాజులమైతే ఆయన రారాజు, ఆయననే యేసు ప్రభు. తర్వాత మన లోపల యాజకుడు కూడా ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేసిండంటే నిరంతరంగా యాజకుడుగా ఉండి ఆయన ప్రభువుని స్తుతించిండు, ఆరాధన చేశాడు, మందిరంలో పని చేసుకుంటూ వచ్చాడు. అంటే దేవుని ఒక మందిరాన్ని భూమి మీద కట్టడానికి ప్రయత్నం చేశాడు యేసయ్య. మనం కూడా దేవుని ఒక మందిరాన్ని కట్టాలి. దేవుని ఒక మందిరాన్ని కట్టాలి అంటే ప్రతి మనిషిని దేవుని ఒక మందిరంగా తయారు చేయాలి. ఇప్పుడు ఒక తాగుబోతూ ఉంటాడు, అతని దేవుని ఒక మందిరంగా మార్చాలి అంటే ఆయన కోసం మనం రోజు ప్రార్థన చేయాలి, తరచుగా వెళ్ళాలి, మాట్లాడాలి, ఏదైనా హెల్ప్ చేయాలి. అట్లా చేసే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మందిరంలో ఆ మనిషి ఒక దేవుని ఒక మందిరంగా మారి ఆయన రక్షణలో వస్తాడు. అప్పుడు దేవుడు ఆయన లోపల వచ్చి కూర్చుంటాడు. ఇది యాజకుడు పని అన్నమాట. కాబట్టి మనం లేవి కాండం అనేది అందరం కూడా చదవాలి. దాంట్లో చాలా మ్యాటర్ ఉంటుంది. మన లోపల రాజు ఉన్నాడు, యాజకుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఇది లేవి కాండం మనం డీప్గా చదువుతూ ఉంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఈ పుస్తకంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశాలు చూద్దాం. ఇందులో ఎక్కువగా పరిశుద్ధత గురించి మాట్లాడతాడు. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధత, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. దాదాపుగా 80 సార్లన్నా ప్రస్తావించబడి ఉంటుంది.
తర్వాత దేవుడు తనను ఆరాధించువారు ఎట్లా ఉండవలనో తెలుపుచున్నాడు. పండుగ దినములు మరియు అర్పణలకు సంబంధించిన ఆజ్ఞలు ఈ పుస్తకంలో కనుగొనగలము. 3 విధములైన అర్పణములు ఆజ్ఞాపింపబడినవి. అనేకమైన ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక అర్పణలు, విధులు వివిధ పరిస్థితులలో అర్పించబడినప్పటికీ వీటిని 3 వర్గాలుగా విభజించవచ్చు. దేవుని ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధన చేయాలి, ఈ లేవి కాండంలో రాయబడ్డది. బలి అర్పణలు, నైవేద్య అర్పణలు, అర్పణం అంటే ఏంది, ఏ విధంగా చేయాలి అనేది మనకి ఫస్ట్ గ్రంథం మొదటి అధ్యాయంలోకి వెళ్ళే మొదలవుతుంది. 3 అధ్యాయాల్లో 3 రకాల అర్పణల గురించి మాట్లాడతారు. అర్పణల్లో 3 రకాలు ఉంటాయి. ఒకటేమో జంతు దహన బలి, తర్వాత మాంసము లేదా ఆహారము నైవేద్యము, తర్వాత సస్యఫల అర్పణలు అని అంటే కొన్ని ధాన్యాలు, నవధాన్యాలు అని చెప్పి మనం హిందూయిజంలో నవధాన్యాలు అందులో వేయమని చెప్తారు కదా, ఆ నవధాన్యాలు ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఈ లేవి కాండం నుంచి వస్తుంది. ఇప్పుడు పూజారులు వాడే ఏవైతే కొన్ని ఐటమ్స్ ఉంటాయి అది లేవి కాండంలో మనకు కనబడుతుంది. అంటే ఫస్ట్ దేవుడు ఇది చేయమని చెప్పాడు. దీని దగ్గర నుంచి హిందూయిజం అనేది కాపీ చేయబడ్డదని కూడా చాలా చాలా లింకులు, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అందుకే మనం ఎప్పుడైతే ఈ లేవి కాండం చదువుతామో చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత పరిశుద్ధ సంఘములుగా ప్రకటించిన యెహోవాకు 8 పండుగలుగా ఆచరించవలసిందిగా యూదులకు నిర్దేశించబడినది. అవి ఈ గ్రంథంలో వివరించబడినవి. మీరు ఎట్లయినా 8 పండుగలు మీరు చేయాలి అని చెప్పి దేవుడు మనకి యూదులకి చెప్పాడు. ఇప్పుడు మనం ఆ పండుగలు ఆచరించటం అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రతి పండగగా యేసు ప్రభువులో నెరవేరింది. ఆయనను ఆరాధిస్తే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని సంఘాలలో కొన్ని గ్రూప్స్లో ఏం చేస్తున్నారు అని అంటే, పాత నిబంధన గుడారాల పండగ మనం ఆచరించాలి, పస్కా పండగ మనం ఆచరించాలి, లేకపోతే దేవుని శాపం వస్తుంది, పరలోక రాజ్యం బోరు అని చెప్పి కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు కూడా ఆ పండగల ఆచరణలో పెడతా ఉంటారు. మనం చెప్పేది ఏంటంటే ఆ ప్రతి పండగ యేసు ప్రభులో నెరవేరింది, యేసు ప్రభుకు సాదృశ్యము. అందుకే యేసు ప్రభుని ఆరాధిస్తే ఆ పండగలన్నీ చేసినట్టే అని చెప్పి మనం చెప్తున్నాం అన్న. అది ఇంపార్టెంట్. దానికి సంబంధించిన వాక్యాలు చాలా ఉన్నాయి. వీటినన్నిటికీ పిహెచ్డి చేసిన రీసెర్చ్ గొప్ప వ్యక్తి ఎవరు అంటే పౌలు భక్తుడు. మొత్తము ఈ ధర్మశాస్త్రాన్ని మొత్తం వడగట్టిండు అనమాట. మొత్తం నమ్లి మింగేసిండు. ఆయనకు ప్రతి పాయింట్, ప్రతి విషయం తెలుసు. అంత గొప్ప వ్యక్తి కొత్త నిబంధనలు చాలా లేఖనాలు రాసుకుంటూ చాలా సింప్లిఫికేషన్ తీసుకుంటూ వచ్చాడు. ఇగో ఈ వచనంకి ఇగో ఇది క్రీస్తులో ఇది నెరవేరింది, క్రీస్తులో యాజకుడు ఉన్నాడు కాబట్టి మనం కూడా యాజకులం, ఇట్లా చాలా విషయాలు చెప్పిండు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి పౌలు భక్తుడు అనే గొప్ప దైవజనుడు మనకు దొరకటం, మరి క్రైస్తవ సంఘ చరిత్రలో ఆయన ఒక పెద్ద పెరుమార్పు అన్నమాట. ఆయన లేకపోతే దేవుని ఒక వాక్యం మనకు అర్థమయ్యేది కాదు. చాలా డెప్త్లో రాసుకుంటూ వచ్చాడు. లేవి కాండంలో డెప్త్ ఎంత నాలెడ్జ్ ఉందో పౌలు భక్తుడు చెప్పిన గ్రంథాల్లో కూడా అంత నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని టాలీ చేసుకుంటూ వచ్చిండు అనమాట. హల్లెలూయా. కొన్ని చర్చెస్లో ఏం చేస్తారు అంటే వాక్యము చెప్పేటప్పుడు ఒకటిసారి ఆ వాక్యం ఉంటే దాన్ని ఆపాదించేస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి ఏమున్నది అని అంటే అక్రమ సంబంధం ఉన్నది. అక్రమ సంబంధము అది వేషధారణ దానిలో వదిలేయాలని చెప్పి బైబిల్లో ఉందనుకోండి. అది ఇప్పుడు నువ్వు అక్రమ సంబంధం ఉన్నావా నువ్వు తీసేసేయాలని చెప్తావు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చాలా డౌట్లు వస్తాయి, చాలా కాంప్లికేటెడ్ మాట, కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అక్రమ సంబంధంతో మనం గోవా సైడు, బాంబే సైడు వెళ్తే ఎక్కువ కనిపిస్తాయి. పెళ్లి చేసుకుంటారు, వదిలేస్తారు, ఇంకొకరిని పట్టుకుంటారు. పిల్లలు ఎటు పోతారో మరి భార్య ఎటు పోతుందో తెలియదు. భార్య కూడా పెళ్లి చేసుకుంటుంది, మళ్ళీ పిల్లలు పుడతారు, అంతా ఉంటుంది. మళ్ళీ దుబాయ్లో కూడా, కువైట్లో కూడా ఇట్లాంటి కల్చర్ ఉంటుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే దేవుని ప్రియమైన వాళ్ళ ఒక్క నిమిషం ఒక ఫోన్ తీసుకుంటాను. రైట్. అయితే ఈ దుబాయ్లో వస్తున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని వాళ్ళు వదిలేయాల్సి వస్తుంది. అట్లా చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే
బైబిల్ బాగా డెప్త్గా చదువుతూ ఉంటే దాంట్లో ఉన్న మీనింగ్స్ మనకి అర్థమవుతూ ఉంటాయి. దానికోసం దేవుని ఒక పరిశుద్ధ ఆత్మను కూడా మనం పొందుకొని చదివితే బాగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, పందుల ముందర ముత్యాలు వేయద్దు అని మత్తయి సువార్తలో రాసిండు. అంటే ఏంది? పరిశుద్ధమైనది కుక్కలకి ఇవ్వద్దు అని చెప్పిండు. ఏంది అంటే ఏంది? అంటే కుక్కలకి ఏది కూడా ఇంపార్టెంట్ ఉంటే ఇవ్వద్దా? లేకపోతే పందుల ముందల బంగారం కానీ లేకపోతే ఏమైనా విలువైన వస్తువులు వేయద్దా అని అనుకుంటాం మనం చదివితే. జనరల్గా మనం చదివితే అంతే ఉంటుంది. కానీ దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, మనుషులు కొంతమంది పందులు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందల ముత్యాలు వేయకూడదు. ఒక ఎగ్జాంపుల్లో పంది ముందల ముత్యాలు వేసినాం అనుకోండి, లాస్ట్కి ఏం చేస్తా అంటే ఆ పంది మళ్ళీ బురదలోనే తీసుకుపోతుంది. అది ముత్యం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక వ్యక్తి మంచి పందిని తెచ్చుకొని స్నానం చేపించి మంచి బట్టలు వేసి దాని ముక్కుకి ఏం చేసిండంటే బంగారంతో ఒక డైమండ్ ముక్కు పుడక చేసి పెట్టాడు. అది ఇంటి పక్కన బురద ఉంటే ఆ బురదలో పరిగెత్తడానికి ప్రయత్నం చేసి ఆయన పట్టుకొని చాలాసార్లు వచ్చిండు. ఆయనకి ఆ రోజు ఏదో బాగాలేదని చెప్పి లాస్ట్కి ఏమైపోయిందంటే ఆయన లేనప్పుడు ఆ పంది మళ్ళీ బురదలోనే పోయింది. అరే నాకు యజమాని ఉన్నాడు, మంచి కడిగిండు, మంచి పెట్టిండు, నా ముక్కుకు ఒక మంచి బంగారము వజ్రంతో ముక్కు పుడక పెట్టాడు కదా అనేది ఏమీ లేదు, నేను బురదలో పోవాలా? అట్లనే మనుషుల్లో కొంతమంది ఉంటారు పంది లాంటి స్వభావం. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఎన్నైనా చెప్పు, ఎంత మంచి విషయాలైనా చెప్పు, వాళ్ళు నెగిటివ్గానే ఆలోచిస్తారు, నెగిటివ్గానే తీసుకుంటారు. అట్లాంటి వ్యక్తుల ముందర నువ్వు విలువైన విషయాలు చెప్పొద్దు అని అంటున్నాడు. దాని అర్థం అన్నమాట, పరిశుద్ధమైనది కుక్కలకి ఇవ్వకండి అన్నాడు. కొంతమంది వ్యక్తులను మనం చూస్తే కుక్కలాంటి స్వభావం ఉంటుంది. వాటికి విలువైన విషయాలు చెప్పకూడదు, ఇవ్వకూడదు. ఇస్తే ఏమైతే అవి చింపేస్తే, పొడగొట్టేస్తాయి అన్నమాట. ఇట్లా బైబిల్లో చాలా చాలా మీనింగ్స్, చాలా విషయాలు ఉంటాయి, చాలా కోడ్ లాంగ్వేజ్లో ఉంటాయి. మనం బాగా దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, కొద్దిసేపు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు అర్థమవుతుంది. అట్లా లేవి కాండంలో కూడా చాలా ఉంటుంది. అంటే ఈ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమందికి వాటి యొక్క అర్థాలు తెలియక బైబిల్ ఏదో చదివేసి ఒక మాట పట్టుకొని దీని అర్థం ఇదే అని చెప్పేస్తారు. అందుకే ఇన్ని అబద్ధ బోధలు, ఇంత గందరగోళం అనేది ఏర్పాటు జరిగింది. హల్లెలూయా. ఇంకా మనం బైబిల్ చదవకుండా ఉన్నామనుకోండి, ఇక మనకు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి మనం చదివితే దేవుడు మనకి ప్రత్యక్షత ఇస్తాడు. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోనికి వస్తే లేవి కాండంలో పండగలు ఉంటాయి. లేవి కాండం 23వ అధ్యాయం మనం చూస్తే 23వ అధ్యాయంలో 8 పండుగలు వస్తాయి. ఒకటి సబ్బాతు పండుగ, పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారములు కోతకాలం పండుగ, లేకపోతే పెంతకోస్తు పండుగ అని కూడా అనొచ్చు, బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థపు రోజు, గుడారాల పండుగ. యాక్చువల్గా కొత్త నిబంధన ప్రకారం మనం ఈ పండగలన్నీ ఆచరించకూడదు. ఆచరిస్తే మన పాత నిబంధన మతం ఆచరించినట్టు అవుతుంది. దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా యేసు ప్రభులో నెరవేరబడాలని, యేసు ప్రభుకు సాదృశ్యం ఉన్నదని చెప్పి ఇది చేసేవాళ్ళు. యేసు ప్రభు ఒకసారి వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఈ పండగలన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఇజ్రాయెల్ ప్రజల్లో మళ్ళీ ఇప్పుడు ఈ పండగలన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి యేసు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు. వాళ్ళకి బైబిల్ అర్థమవుతలేదు, యేసే అర్థమవుతలేడు. అలా కాబట్టి వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళు బైబిల్ బాగా చదివితే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం గ్రంథ విభజన గురించి చూస్తే, దేవుని ప్రజలకు పరిశుద్ధతకు సంబంధించిన అనేకమైన ఆజ్ఞలు, ప్రత్యేకించి యాజకులకు, లేవీయులకు బాధ్యతల గురించి ఆజ్ఞలు ఇందుకు కలవు. ఎవరైతే దేవుని సేవ చేయాలనుకుంటారో, మందిరం కట్టాలనుకుంటారో, దేవుని కొరకు సాక్షిగా ఉండాలనుకుంటారో, వారు మరీ ముఖ్యంగా లేవీ కాండం అనేది ఖచ్చితంగా చదవాలి. ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు కాదు, స్లోగా నీట్గా చదివి అందులో సబ్జెక్ట్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గురించి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అందులో రాయబడ్డది. డ్రెస్సింగ్ ఎలా చేయాలి, ఆలోచన ఎట్లుండాలి, కంటి చూపు ఎట్లుండాలి, ఇలాంటివి చాలా విషయాలు మనకి ఈ లేవీ కాండం అనే గ్రంథంలో కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో
బలులకు సంబంధించిన ఆజ్ఞలు. దహన బలి. దహన బలి అంటే ఏంది? దహన బలికి ఎలాంటి పశువుని మనం ఏర్పరచుకోవాలి? ఎవరు దహన బలి ఇవ్వాలి? దహన బలి ఇవ్వాలంటే అసలు ఏంది యోగ్యత? ఇవన్నీ కూడా మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. రెండో అధ్యాయంలో ఆహారముల అర్పణ. మూడో అధ్యాయంలో సమాధాన బలులు. 4 నుండి 5వ అధ్యాయం వరకు చేయరాని కార్యములు పాపమునకు బలి. కొన్ని పాపాలు చేయటం వల్ల నువ్వు బలి అర్పించాలి అనేవి మనకి లేవి కాండంలో మనకి తెలుస్తుంది. అపరాధ పాప పరిహార్థ బలి. తర్వాత నిత్య దహన బలి మరియు యాజకుల బలులు. యాజకులకు సంబంధించింది కూడా ఒక ప్రత్యేకమైన బలులు ఉంటాయి, వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉండాలి. యాజకులు అనేవాళ్ళు ప్రజల కోసం బలి ఇవ్వాలి, తర్వాత వాళ్ళ కోసం కూడా వాళ్ళు బలి అర్పణ చేసుకోవాలి. అట్లనే మనం కూడా ఎవరైతే సేవ చేస్తున్నారో మనము లోకంలోనే వాక్యం చెప్పడం, లోకస్తులకే కోసమే ప్రార్థన చేయకుండా మన కోసం కూడా మనం వాక్యం చెప్పుకోవాలి, మన కోసం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి 6వ అధ్యాయంలో 8 నుండి 23 వచనాల వరకు యాజకుల కొరకు ఒక ప్రత్యేకమైన బలి అర్పణలు ఉంటాయి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అట్లనే దైవజనులుగా దేవుని సేవకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ గురించి కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు వాళ్ళు చేసుకోవాలి, ప్రత్యేకమైన దేవుని కోసం టైం స్పెండ్ చేయాలి, లేకపోతే సైతాన్ దాడి వాళ్ళ మీద విపరీతంగా వస్తుంది. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. తర్వాత సమాధాన బలి, అపరాధ బలి మరియు పాప పరిహార్థ బలులు. ఇది 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉంటుంది. తర్వాత అల్లడింపబడు అర్పణలు 7వ అధ్యాయము 28 నుంచి 38వ అధ్యాయం 38వ వచనం చదువుతూ తెలుస్తుంది. తర్వాత 8, 9, 10 ఈ 3 అధ్యాయాల్లో యాజకులను ప్రతిష్ఠించుట. యాజకులుగా ఉన్నప్పుడు వారిని ఎలా అభిషేకించాలి, వాళ్ళ బాడీలో ఉన్న పార్ట్స్ ఏ విధంగా మనం చూడాలి, అసలు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ డ్రెస్సింగ్ ఎట్లా ఉండాలి, ఒక యాజకుడు అవ్వాలి అంటే ఆయన లోపల ఉండాల్సిన గుణాలు ఏంది అనేది 8, 9, 10 అధ్యాయాల్లో మనకి తెలుస్తుంది. అహరోను మరియు అతని కుమారులు ప్రతిష్ఠించుట. ప్రధాన యాజకుడుగా అహరోను. నాదాబు మరియు అబీహులు అవిధేయతను శిక్షించుట. 8, 9, 10 అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అహరోను కుమారులను అభిషేకించమని దేవుడే కోరుకుంటాడు. అహరోను లేవి గోత్రానికి చెందినవాడు. ఫస్ట్ యాజకుడు ఎవరు అని అంటే మనకి అహరోను అన్నమాట. హల్లెలూయా. తర్వాత అహరోను పిల్లలు. మోషే కాదు, మోషే ప్రవక్త, చాలా ఇంపార్టెంట్. మోషే ప్రవక్త, అహరోను అనే వ్యక్తి యాజకుడు. హల్లెలూయా. తర్వాత ఫస్ట్ ఈ యాజకులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు, ప్రవక్తలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత న్యాయాధిపతులు అనేవాళ్ళు వచ్చారు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఎవ్వరు కూడా పరిపాలించినప్పుడు, యెహోషువ చనిపోయిన తర్వాత ఎవరు లేనప్పుడు దేవుడు కొంతమందిని న్యాయాధిపతులుగా లేవనెత్తి వారి లోపల తన ఆత్మను ఉంచి కొన్ని సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని సత్యంలో నడిపించారు. ఆ న్యాయాధిపతులు చనిపోయినప్పుడు మళ్ళీ వీళ్ళు పాపంలో పడిపోయేటోళ్ళు. అట్లా లాస్ట్ న్యాయాధిపతి ఎవరు అంటే సమూయేలు భక్తుడు. సమూయేలు భక్తుడు ఆయన ఒక యాజకుడు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక న్యాయాధిపతి. ఇక ఆయన చనిపోయిన తర్వాత రాజుల కాలం వచ్చేసింది. న్యాయాధిపతులు లేరు ఇంకా ఇజ్రాయెల్ దేశానికైతే. ఫస్ట్ రాజు ఎవరు అంటే సౌలు రాజు, ఈయననే అభిషేకించాడు. తర్వాత దావీదు, తర్వాత సొలొమోన్, తర్వాత రెహోబోం వాళ్ళ కుమారులు, ఇట్లా నడుచుకుంటూ వచ్చింది. కాబట్టి యాజకులు వేరు, లేవీయులు వేరు, న్యాయాధిపతులు వేరు, ప్రవక్తలు వేరు. ఇన్ని కండిషన్స్ ఉంటాయి. వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఒక యాజకుడు ఏ విధంగా ఉండాలి అని తెలుసుకోవటానికి మనము యాజక గ్రంథమైన ఈ లేవి కాండం అనేది మనం బాగా అవలీలగా చదివినప్పుడు ఇందులో ఉన్న చాలా విషయాలు మనకు తెలుస్తాయి. బైబిల్లో ఎక్కడ లేని సబ్జెక్టు మనకి లేవి కాండంలో కనబడుతుంది. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అన్నమాట. హల్లెలూయా. మనని బాగా ఏం చేస్తుందంటే లేవి కాండము దేవునికి బాగా దగ్గరలో నడిపిస్తుంది. స్టార్టింగ్లో ఫస్ట్ టైం చదివినప్పుడు అర్థం కాదు, రెండోసారి చదవాలి, మూడోసారి అట్లా కొంచెం అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ లేవి కాండం గురించి చెప్పడం వల్ల మీకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఈ అధ్యాయంలో దీని గురించి ఉంటుంది, ఈ అధ్యాయంలో దీని గురించి ఉంటుందని.
తర్వాత అపవిత్రమైన వాటికి వేరుగా ఉండుటకు ఈ 11, 12, 13, 14, 15 అధ్యాయాలు. నువ్వు అపవిత్రమైనవా వాటికి వేరుగా నువ్వు ఉండాలి. అసలు దేనికోసం అపవిత్రంగా అవుతాము, దేనికి వేరుగా ఉండాలి. ఈ 11, 12, 13, 14, 15లో మనకి తెలుస్తుంది. 11 అధ్యాయంలో పవిత్రత అపవిత్రత పదార్థములు, ఐటమ్స్, హోలీ ఐటమ్స్, అన్హోలీ ఐటమ్స్ ఏంటివి, వేటిని ముట్టుకోవాలి, వేటిని ముట్టుకోకూడదు. తర్వాత 12 అధ్యాయము స్త్రీలను శుద్ధీకరించుట, మొత్తం లేడీస్కి సంబంధించినది మొత్తం కూడా 12 అధ్యాయంలో ఉంటుంది. లేడీస్కి వచ్చే మెన్స్ట్రకల్ సైకిల్, ఆ విధి విధానం వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి, ఆ బేస్ ఏంది, అందులో చెప్పిన మాటలు ఏంది మనకి ఈ లేవి కాండంలో మనకు కనబడుతుంది. కాబట్టి సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లేవి కాండం 12వ అధ్యాయం మీరు అందరూ కూడా చదవాలి. లేడీస్కి సంబంధించిన చాలా ఆజ్ఞలు వచనాలు అందులో మనకి దొరుకుతాయి, మనం నేర్చుకోవచ్చు. తర్వాత 13, 14 అధ్యాయములు కుష్టి రోగులకు సంబంధించిన నియమము. అప్పటికి ఇప్పటికీ కుష్టి రోగులకి మందు లేదు. ఒక వ్యక్తికి కుష్టి రోగం వస్తే ఆయన ఏ విధంగా ఉండాలి, ఆయన లైఫ్ ఎలా గడపాలి తర్వాత అనేది మనకి ఈ 13, 14 అధ్యాయంలో మనకి దొరుకుతుంది. తర్వాత అపవిత్రతకు సంబంధించిన శుద్ధి అంశములు. ఒక మనిషి అపవిత్ర అయిపోయిండు అని బలి అర్పణలు చేయాలి, దానికి ఎలాంటి అంశాలు కావాలి, ఎలాంటి ఐటమ్స్ కావాలి, ఎవరి దగ్గర పోవాలి, ఎందుకు పోవాలి, ఎలాంటి జంతువును ఎన్నుకోవాలి, ఇవన్నీ కూడా 15వ అధ్యాయంలో మనకి దొరుకుతుంది. హల్లెలూయా. తర్వాత 16వ అధ్యాయంలో ప్రాయశ్చిత్తపు రోజు. ప్రతి మనిషికి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి ప్రాయశ్చిత్తపు రోజు అని ఒక రోజు ఉంటుంది. ఆ రోజులో ఇజ్రాయెల్ ప్రజలు చాలా భయంకరంగా ఏడిసి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అలాంటి రోజు మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది. నెలలో ఒకసారి మరి మన పాపాల గురించి మనము కొంచెం చాలా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. హృదయాన్ని దుఃఖపరచడం మేలు అని చెప్పి బైబిల్లో రాయబడ్డది. ఇవన్నీ దేవుడు పెట్టిన విధి విధానాలు. ఇవన్నీ మనకి ఆత్మీయంగా తీసుకొని దీన్ని పాటిస్తే చాలా బాగుంటుంది. పోనీ 24 గంటలు ఒక 10 నిమిషాలన్నా మన తల్లిదండ్రులు మనం చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి కన్నీరు గారిస్తే నెక్స్ట్ టైం మనం పాపంలో పడకుండా మన మనసుని మార్చుకోవటానికి బాగుంటుంది. ఒకవేళ పాపంలో పడిన వ్యక్తి కూడా ఇలాంటి సమయం వచ్చినప్పుడు వాడు ఆ పాపాలని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది మీటింగ్స్ పెడతారు, గాస్పెల్స్ మీటింగ్స్ అని, ఏదో ఒక మీటింగ్స్. ఆ మీటింగ్స్ ఎందుకు పెడతారు అంటే పడిపోయిన వాళ్ళందరూ కూడా లేవనెత్తబడాలి, లేచిన వాళ్ళందరూ కూడా సకాలంలో పరిగెత్తాలి అని చెప్పి పాస్టర్స్ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి, సంఘస్థుల డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్స్ చేసి ఒక మంచి స్పీకర్ని తీసుకొచ్చి వాక్యం చెప్పి వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. అదొక మంచి అంశం అన్నమాట. హల్లెలూయా. అట్లా మన జీవితంలో కూడా మన ఫ్యామిలీలో మనం అప్పుడప్పుడు మీటింగ్ పెట్టుకొని మన పాస్టర్ గారిని పిలిచి ఆయనతో వాక్యం చెప్పుకోవటం కూడా చాలా మంచి అంశం. అట్లా కూడా మనం చేయొచ్చు. లేదు అని అంటే మనంతటా మనమే ఎవ్రీ మంత్లీ 1 టైమో లేకపోతే మంత్లీ 15 డేస్కి ఒక్కసారి లేకపోతే వీక్లీ వన్స్ అన్న ఒక ప్రేయర్ మీటింగ్ మన ఇంట్లో పెట్టుకొని కొంచెం ప్రేయరు పాటలు అన్నీ పాడి మరి దేవుని ఒక ఆజ్ఞను జ్ఞాపకం చేసుకొని దానికోసం మనం మాట్లాడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత 17వ అధ్యాయంలో దహన బలి, ఒక స్థలము మరియు రక్తము ప్రోక్షించుట, పరిశుద్ధతను ఆచరించుట, విగ్రహార్థన, అపవిత్ర మరియు హేయమైన పాపములకు సంబంధించిన వాటిని గురించి ఆజ్ఞలు లేవికాండం 18, 19, 20 అధ్యాయంలో కనిపిస్తుంది. యాజకుల పవిత్రత మరియు యాజకుల విధులు, మళ్ళా యాజకులకు సంబంధించిన వాళ్ళ పవిత్రతను ఎలా కాపాడుకోవాలి, వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంది, వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏంది, వాళ్ళకు ఉండాల్సిన బాధ్యతలు ఏంది. లేవికాండం 21వ అధ్యాయము 22వ అధ్యాయం. ఎవరైతే దేవుని సేవ చేయాలనుకుంటారో, దేవుని సేవ ఆల్రెడీ చేస్తున్నారో వీరు ఈ లేవికాండం 21వ అధ్యాయం 22వ అధ్యాయం ఖచ్చితంగా చదవాలి. పరిశుద్ధ పండుగలలో సబ్బాతు, పస్కా, పులియని రొట్టెలు పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్త దినము, గుడారముల పండుగ,
వీటి గురించి మళ్ళీ 23 అధ్యాయంలో కూడా ఉంటుంది. తర్వాత పవిత్రపరచుటకై సూచికలు, అతిక్రమములకై శిక్షలు. అతిక్రమంగా ఉంటే నీకు ఏం జరుగుతుందని 24 అధ్యాయంలో వాటికి సంబంధించిన కొన్ని శిక్షలు ఉంటాయి. ఆ 24 అధ్యాయం చదివితే మనకి తెలుస్తుంది అనమాట. లైఫ్లో చాలా విషయాలు మనము కోల్పోవటానికి కారణం ఏంటంటే బైబిల్ చదవకపోవటం. ఈ లేవి కాండంలో చాలా సబ్జెక్ట్ దొరుకుతుంది మనకి, మామూలు విషయం కాదు. సబ్బాతు సంవత్సరము మరియు సునాద సంవత్సరములు 25 అధ్యాయంలో తెలుస్తుంది. విధేయతకు ఆశీర్వాదం మరియు అవిధేయతకు శాపములు. దేవునితో విధేయత ఉంటే జరిగే ఆశీర్వాదాలు ఏంది, దేవునితో అవిధేయత ఉంటే వచ్చే శాపాలు ఏందని 26 అధ్యాయంలో మనకి చెప్పబడ్డది. కాబట్టి 26 అధ్యాయం చదివితే మనం దేవునికి విధేయతంగా ఉన్నామా లేకపోతే అవిధేయతంగా ఉన్నా మనకు తెలుస్తుంది. దాన్ని బట్టే మనకి ఏమవుతుందంటే ఆశీర్వాదం రావాలా శాపం రావాలని తెలుస్తుంది. కాబట్టి ఆ 26 అధ్యాయం కూడా చదవటం చాలా ఇంపార్టెంట్. తర్వాత 27 అధ్యాయంలో మొక్కుబడియు మరియు దశమ భాగము చెల్లించుట. ఇది చాలా ఇంపార్టెంట్. మొక్కుబడులు, ఇప్పుడు కూడా మనకి మొక్కుబడులు అనేటివి ఉంటాయి. మనము నాకు ఏదైనా మంచిగా అయితే సాక్ష్యం చెప్పుకుంటా, లేకపోతే రోజు చర్చికి వస్తా, లేకపోతే సేవ చేస్తే, ఇట్లా మనం మొక్కుబడులు మనం మొక్కుకుంటాం. దానికి సంబంధించిన విషయాలు, దశమ భాగంను చెల్లించుట, ఎందుకు చెల్లించాలి, చెల్లిస్తే ఏమవుతుంది, ఎలా చెల్లించాలి అనేది కూడా ఈ 27వ అధ్యాయములో చెప్పబడ్డది. తర్వాత వేరొక ఇంకా మనం చూస్తే వీటి గురించి మొత్తం 27 అధ్యాయాలు ఉంటాయి మన లేవి కాండంలో. ఈ లేవి కాండం 27 అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కాబట్టి సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ లేవి కాండం అనేది మనం చదవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు అంత పెద్దగా ఏమీ తెలియకనే మనం తప్పులో పాపంలో ఉండి మనం నశించిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, లేవి కాండం అనే గ్రంథము మీరు అందరూ కూడా చదవండి. తర్వాత ఈ ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత నేను ఈ లేవి కాండం గురించి కూడా ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని వివరిస్తాను. ఎవరైతే విననోళ్ళు ఉంటారో మళ్ళీ యూట్యూబ్లో కూడా మీరు చదివితే కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. తర్వాత దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.